నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ పరిస్థితి పైన పటారం లోన లొటారం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాద్ లాంటి మహానగరానికి అవధులు లేవు. నలుదిక్కుల హైదరాబాద్ విస్తరించడానికి అన్ని అవకాశాలున్న ఒక మహానగరం. కొన్ని మహానగరాలైనా విస్తరించే విషయానికి వస్తే చాలా అడ్డంకులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ నలుదిక్కుల విస్తరించే అన్ని అవకాశాలున్న ఒక మహానగరం. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ ఇలాంటి మంచి అవకాశాలున్న ఒక మహానగరం రియల్ ఎస్టేట్ అంతర్గతంగా సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటుంది? బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ర్యాపిడ్ గ్రోత్ ఏ కారణాల వల్ల కుంటుపడ్డది? Hyderabad is an autopilot mode. It is totally disconnected through by any political event అని అన్నవాళ్ళు ఇవాళ లాజిక్ కోసం వెతుకుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాదులో తప్పులు జరుగుతున్నా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఒక లాజిక్కి మించి ఒక పిచ్చిగా మారినప్పుడు ఇలాంటి ఘటనలు జరగక తప్పదు. అంటే సిటీ హ్యాస్ టు స్టాప్, సీ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇవాల్యుయేట్ అండ్ ప్లాన్ ఎ గ్రోత్. ఈ సిటీ ఇప్పుడు తనను తాను అంతర్గతంగా విశ్లేషించుకునే సమయం వచ్చేసింది. ఈ విషయం మన ఛానల్లో గత 3 ఏళ్లుగా స్పష్టంగా నిర్మోహమాటంగా నేను చెప్తూ వస్తున్నాను. అయితే ఈ గ్రోత్ ఎంజాయ్ చేసిన వాళ్ళు లేరా అంటే తప్పకుండా ఉన్నారు. ఎవరు అంటే పూర్వీకుల సంపద అలాగే అట్టి పెట్టుకొని ఏ 4వ తరమో 5వ తరమో అలాంటి వాళ్ళు తీవ్రంగా లాభపడ్డారు. కానీ లాభపడ్డ వాళ్ళు మళ్ళీ అత్యాశకు పోయి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు. అంటే పూర్వీకుల ఆస్తి ఉన్న వాళ్ళు తప్పకుండా లాభపడ్డారు. మధ్యలో దూరి బిజినెస్ చేసేవాళ్ళు కొంతకాలం లాభపడి ఇప్పుడు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. అయితే నేనేమంటా అంటే హైదరాబాదుకి ఇంత పెరిగే క్వాలిఫికేషన్ ఉందా? హైదరాబాద్కి ఇంతగనం పెరిగే అర్హత ఉందా? అర్హత ఏమి? అర్హత మీనింగ్ ఏమి? రాను రాను పాపులేషన్ పెరుగుతుంది కదా, రాను రాను విద్య కోసం హైదరాబాద్కి వలసలు వస్తున్నాయి కదా, ఎన్నేళ్ళాగినా అమరావతి ఊసు లేదు కదా. మరి హైదరాబాద్ని అడ్డుకుంటుంది ఏమి? ఇదొక చిలిపి ప్రశ్న. 3 ఏళ్లుగా మనం హైలైట్ చేస్తున్న ఇష్యూస్ని రాయల్గా ఇగ్నోర్ చేసి హైదరాబాద్ లేదా తెలంగాణ మార్పు కోసం ఒక కొత్త పార్టీని ఎన్నుకొని ఆ పార్టీ కాస్త హైదరాబాద్ ఆస్తులను అమ్మేసి బతికే ప్రయత్నం చేయటం మనందరి దురదృష్టం. అయితే గత 5 ఏళ్లుగా హైదరాబాద్ ఏ విధంలో పెరుగుతుందో,
ఏ మెథడ్లో గ్రో అయిందో అది చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే గ్రోత్కు ఆశ్చర్యానికి ఏమి డిఫరెన్స్ ఉంది, ఏం లింక్ ఉంది అంటే ప్రాక్టికల్ అంచనాలకు తలకిందులుగా గ్రోత్ మొదలైంది. అంటే లాజిక్లెస్ గ్రోత్, ఇండ్యూస్డ్ గ్రోత్. అసలు గ్రోత్కు ప్రాక్టికల్ ప్రైజెస్ తోడవాలి, కానీ గ్రోత్కు మించిన ప్రైజెస్, దానికి ఛాలెంజ్ లేకపోవటం. అంటే రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ ఇవాల్యుయేటర్స్ లేదా ఫైనాన్షియల్ ఇండివిజువల్స్ కూడా ఈ ఫ్లోలో కొట్టుకుపోయి ఒక ఫ్లాట్కు 2-3 కోట్లైనా 80%, 90% ఫైనాన్స్ చేసి ఇవాళ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితులు హైదరాబాద్లో నెలకొన్నాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? రెమెడీస్ కాలం నిర్ణయిస్తుంది. కాలం ఎలా హైదరాబాద్ని ఒక రేంజ్లో ఎత్తేసిందో ఆ కాలమే హైదరాబాద్ని మోడరేట్ చేసి డిమాండ్ సప్లై ప్రాక్టికాలిటీని మన ప్రజలకు అందజేసి హైదరాబాద్ తనంతకు తానే హీల్ అయి స్లో గ్రోత్ మోడ్లో వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే మన పొలిటీషియన్స్ ప్రాక్టికల్గా నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ని బొందబెట్టడానికే అందరూ ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది నా ఛానల్లో రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడతా అనుకుంటున్నారు. నేను 3 yearsగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని గిచ్చి గిల్లి మీరు స్పృహలోకి రండి, ఎక్సెస్గా కట్టేస్తున్నారు. ఇప్పుడు ఏ ఛానల్ ఆన్ చేయండి, ఈ 30-40 వేల ఇన్వెంటరీ కాస్ట్ ఇప్పుడు 1,50,000 దాటిపోయింది. నేను చెప్పే ఫిగర్ 3.5 lakhs, ఖచ్చితంగా 3.5 lakhs ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు దగ్గుకుంటూ తుమ్ముకుంటూ పాకుకుంటూ 1,50,000కి చేరుకున్నారు. ఎందుకంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు టాప్ టైర్ బిల్డర్స్ సంగతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు టైర్ 2 బిల్డర్స్ ఈ హైరైజ్ మార్కెట్లో ఎంటర్ అయ్యి భయంకరమైన సంక్షోభం ఎదుర్కొంటున్నారు. మనం 3 years మీరు ఇమాజిన్ చేయండి, నేను ఎంత ఖచ్చితంగా లాజిక్ యూజ్ చేసి సేఫ్టీ నార్మ్స్ చూపించి పర్ ఎకర్ మీరు కడుతున్న ఈ స్క్వేర్ ఫీట్ ఎన్ని పర్ ఎకర్ ఎంత స్క్వేర్ ఫీట్ కడుతున్నారని మీకు ప్రతి ప్రాజెక్ట్లో మీకు హైలైట్ చేసి, అంటే మీకు ఎలా అర్థం కావాలో అన్ని విధాలుగా నేను చెప్పడం జరిగింది. కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ కుళ్ళిపోతుంది. 3 years నుంచి లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ కుళ్ళిపోతుంది. కానీ ఆ కుళ్ళిపోయిన రియల్ ఎస్టేట్కి కూడా ప్రీమియం ప్రైజెస్ ఉన్నాయి. హైదరాబాద్ డెవలప్ కాకపోవడానికి కారణం కుళ్ళిన రియల్ ఎస్టేట్ని కూడా ఫస్ట్ హ్యాండ్ రేట్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కుళ్ళిన రియల్ ఎస్టేట్ దేన్ని అంటారు? 3 ఏళ్ళు పైబడి కన్స్ట్రక్షన్ అయిపోయి 3 ఏళ్ల పైబడిన రియల్ ఎస్టేట్ని కుళ్ళిపోయిన రియల్ ఎస్టేట్ అంటారు. 3 ఏళ్లకే ఫ్లాట్ కుళ్ళిపోతుందా? మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 4 years, ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక 3 years. అంటే ఇప్పుడు అమ్ముడు బోర్డుని ప్రాపర్టీస్ 5 to 7 years మధ్యలో ఓల్డ్ ఉన్నాయి. అంటే పాతబడిన ప్రాపర్టీస్ 5 to 7. ఇలాంటి ప్రాపర్టీస్ హైదరాబాదులో
సుమారు 2.2 lakh ఫ్లాట్స్ అబౌవ్ 5 years to 7 years రేంజ్లో ఉన్నాయి. 2.2 to 2.5 రేంజ్లో, అంటే అన్నీ 5 to 7 years ఓల్డ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది కూడా ప్రీమియం ప్రైస్ బట్టి అమ్మే ప్రయత్నం చేస్తారు. ల్యాండ్ ఆక్షన్స్లో ఏ ల్యాండ్ ప్రైజెస్ రీడిస్కవర్ అవుతున్నాయో, ఆ రీడిస్కవర్ అవుతున్న ప్రైజెస్ ఈ కొత్త రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ప్రైజెస్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఆశపడుతున్నారు, మనము ఈ ఫ్లాట్స్ కట్టినప్పుడు, ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు 50 కోట్లకు కొన్నాం, ఇప్పుడు 50 కోట్ల ప్రాపర్టీ కాస్త 150 కోట్లు అయింది. అయితే ఇంకా ఫ్లాట్లు అమ్ముడుపోలే. అయితే ఈ 150 కోట్లైన మన ప్రాపర్టీ వాల్యూ ఫ్లాట్కి ఎందుకు యాడ్ చేయొద్దు? ఇప్పుడు ప్రభుత్వాలు అతి పెద్ద మిస్టేక్ చేస్తున్నాయి, కానీ ప్రభుత్వాలకు డబ్బులు వస్తున్నాయి, కానీ రియల్ ఎస్టేట్ నష్టపోతుంది. రాయదుర్గం నియోపోలిస్లో అంటే రిగ్గింగ్ జరిగిందో, ఆ రిగ్గింగ్ వల్ల ప్రభుత్వాలు లాభపడ్డాయి. ల్యాండ్ ప్రైజెస్ హైక్, వాళ్ళ ఖజానా నిండింది, కానీ ఈ రియల్ ఎస్టేట్లో రియలైజేషన్ వచ్చేసింది. నేను కొన్న 50 కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు 150, 200 కోట్లకు పోతుంది. సో 200 కోట్లు నేను ఈ ప్రాజెక్ట్ కాస్ట్కి యాడ్ చేస్తే, ఎందుకంటే ఇంకా అమ్ముడుపోలే ఫ్లాట్లు, నాకు కొత్త ప్రైస్ వస్తుంది కదా, నేను తక్కువలో ఎందుకు అమ్మాలి? ఇది ఒక కొత్త ఆశ చిగురించింది. ఈ చిగురించిన ఆశ రియల్ ఎస్టేట్ని టోటల్గా మటాష్ చేస్తుంది. నేను సింపుల్ టర్మ్స్లో చెప్తున్నా, మీరు ఏ పోటుగాడు వీడియోలు వినండి, ఏ పోటు బిల్డర్ మాట వినండి. ఇప్పుడు నేను టోటల్ అవుట్ అండ్ అవుట్ లాజిక్ మాట్లాడుతున్నా. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంత ఘోరాలు జరిగినాయి, ఆ ఘోరాలు ఇంకా పెద్ద ఘోరాలుగా ఇలా మారుతున్నాయి. ఇప్పుడు టైర్ 1 బిల్డర్స్, ప్రెస్టీజ్, రాజపుష్ప, మై హోమ్ ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ల్యాండ్స్ ఎప్పుడో కొన్నారు, అంటే 10 ఏళ్ల క్రితం కొన్నాం. దాని బ్లూ ప్రింట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. స్లోలీ ఆ అవుట్స్కర్ట్స్కి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు. అంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎ ప్రాపర్టీ ఈజ్ మచ్ చీపర్ దెన్ ఎ టైర్ 2 or టైర్ 3 బిల్డర్ హూ హెస్ స్టార్టెడ్ హిస్ బిజినెస్ 3 or 4 years బ్యాక్. అయినా ఈ పెద్ద బిల్డర్స్ ఈ చిన్న బిల్డర్స్ లేటెస్ట్గా ఏ ల్యాండ్ రైట్స్ కొంటున్నారో దాని ఆన్ పార్ అమ్మేస్తున్నారు. అయితే ఈ ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, దట్ ఈస్ నేమ్ అడ్వాంటేజ్. ఈ పేరు బ్రాండ్ అడ్వాంటేజ్తో వాళ్ళు అట్లీస్ట్ ఒక 5% ప్రాపర్టీ అమ్మగలుగుతున్నారు. కానీ ఈ టైర్ 2 బిల్డర్స్కి ఈ బ్రాండ్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ బ్రాండ్ ప్రాబ్లం వల్ల ఈ టైర్ 2 బిల్డర్స్ ప్రాబ్లంలో పడిపోయారు. ఈ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ సెల్లింగ్, అపార్ట్మెంట్స్, హై రైజెస్, గేటెడ్ కమ్యూనిటీస్, అదే కాకుండా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్, ఇవన్నీ పరస్పరంగా ప్రీమియం ఏరియాలో పోటీ పడుతుంటే ఈ ల్యాండ్ పార్సల్స్కి వాళ్ళు క్రియేట్ చేసుకున్న కాంపిటీషన్, ఈ లేఅవుట్స్ అంటే ప్లాట్ లేఅవుట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్స్, డిటిసిపి లేఅవుట్స్కి తాము ఎంచుకున్న రిస్క్ వాళ్ళని ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్కి గురి చేస్తుంది. సిటీ తనంతకు తాను గ్రో అవుతలేదు, కానీ పొలిటీషియన్స్, గవర్నమెంట్ దీన్ని గ్రో అవుతున్నట్టు బయట సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే బాగా డిమాండ్ ఉన్నట్టు భూధరల పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపు, ప్యూరు, రేర్ ఇలాంటి అడ్డమైన పాలసీస్. ఇప్పుడు మనము ప్రాక్టికలీ హైదరాబాదులో, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, హైదరాబాదులో హెచ్ఎండిఏ ఆప్షన్స్ రేట్స్ మొత్తం ఫేక్. దానికి ప్రూఫ్ మనము జనరల్లీ ఏం చేయనక్కర్లేదు, జస్ట్ మనం యూట్యూబ్లో ఈ ప్రాపర్టీస్ ప్రమోట్ చేసేవాళ్ళు కదా, వాళ్ళ జస్ట్ మీరు వీడియోస్ చూడండి, మీకు ఇంట్లో కూర్చున్నక్కడే
ప్రాబబుల్ ల్యాండ్ రేట్స్ మీకు తెలిసిపోతాయి. ప్రాబబుల్ ల్యాండ్ రేట్స్ మీకు ఇట్టే తెలిసిపోతాయి. మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. కొంతమంది అయితే కార్లు వేసుకొని ఫ్యూచర్ సిటీ మొత్తం తిప్పుతున్నారు ఫ్రీగా. మనం ఏం చేసే అవసరం లేదు. వాళ్ళ కార్లో వర్చువల్గా కూర్చున్నట్టు కూర్చొని పోతే అక్కడ ఫ్యూచర్ సిటీ మొత్తం చూపిస్తున్నారు. రేట్లు మాత్రం 30,000 అని చెప్తున్నారు. రేట్లు పక్కన పెట్టేస్తే ఫ్యూచర్ సిటీకి ఫ్రీ ట్రావెల్ మనం ఈజీగా చేసుకోవచ్చు. కార్లలో కూర్చొని తిప్పుతున్నారు మొత్తం ఫ్యూచర్ సిటీ. మనం అంతా వర్చువల్గా ఇంట్లో కూర్చొని మొబైల్లో కంప్యూటర్లో కూర్చొని మొత్తం ఫ్యూచర్ సిటీ వాళ్ళ త్రూ చూడొచ్చు. చూసి మనకి ఈజీ అంచనా వచ్చేస్తుంది. ఆ ఫ్యూచర్ సిటీ ఏమైనా గ్రో అవుతుందా లేదా అని ఈజీ అంచనా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రేర్ రీజియన్లో ఉంది. అయితే ఇప్పుడు క్యూర్ రీజన్ ఫ్యూచర్ సిటీ ప్యూర్ రీజన్లో ఉంది. మనం క్యూర్ రీజన్ చూద్దాం. అంటే నడిబొడ్డు, సిటీ నడిబొడ్డు పరిస్థితి ఏముంది, అసలు ఈ హైప్ ఎందుకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డ్యామేజ్ అయిపోయింది. మొన్న చిన్న గంట సేపు వానకు కోట్లు విలువ చేసే కార్లు తేలుతున్నాయి. అంటే ఈ అండర్ పాస్లు కానివ్వండి, ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి, లేదా రోడ్ వైడనింగ్ వర్క్స్ తర్వాత కూడా వాటర్ సీపేజ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ 3rd రేటెడ్ ఉంది. ఇది డల్లాస్ లాంటి నగరం అట. ఇది న్యూయార్క్తో పోటీ పడుతుందట ప్రైజెస్లో. ఎట్లయితుంది? కోట్లు చేసే కారు సడన్గా 1 అవర్ వాన పడితే అది తేలుతుంటే మీ ఈఎంఐకి ఈ డ్యామేజ్ యాడ్ కాదా? మీరు హైరైజ్లో ఒక ఫ్లాట్ కొన్నారు, ఒక కారు కొన్నారు. మీరు ఫ్లాట్ 2 కోట్లది కొన్నారు, కారు 50 లక్షలది కొన్నది. కారు కాస్త ఓ ఫ్లైఓవర్ కింద లేదా అండర్ పాస్లో తేలుతుంది అనుకోండి. అయితే ఆ డ్యామేజ్కి ఇది యాడ్ కాదా? మీరు కర్మజాలి వెస్ట్ హైదరాబాద్ ప్రైమ్ ప్రాపర్టీ అనుకుని 2 కోట్లు పెట్టి, అంటే 35 లక్షలు 40 లక్షలకి తయారైన ఫ్లాట్ను మీరు 2 కోట్లకు కొని, ఆ 2 కోట్లలో మీరు హోదా కోసం 50 లక్షల ఒక ఎస్యూవీ కొంటే, ఆ ఎస్యూవీ తేలుతుంటే డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్, ఆ డ్యామేజెస్ ఆ ఫ్లాట్ ఈఎంఐలో యాడ్ కాదా? నేను కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఇస్తా. మీరు చూస్తూనే ఉన్నారు, అది ఎట్లా నిజమవుతుంది. కానీ కొంతమందికి సోయి లేదు, మంట పడుతుంది నేనంటే. కానీ ఏం చేయగలం, నిజమే కదా. అయితే మనము కొంతమంది వీడియోస్ చూస్తే అసలు రంగు అంటే ప్రూవ్ అయిపోతుంది బయట. ఎందుకంటే కష్టపడి వాళ్ళు ఈ ప్రమోట్ చేస్తుంటారు వీడియోస్ని, ప్రాపర్టీస్ని. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను మొన్న ఇట్లనే ఒక మంచి ప్రమోటర్ ఉన్నాడు, రంజిత్ ప్రాపర్టీస్. ఆయన చూడండి, అన్నీ అంటే ప్రైజెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి, ఇంప్రాక్టికల్ ఉంటాయి. కానీ మొత్తం పోయి ఆ ఓనర్స్తోని నేను అంజయ్యను, నేను రంజిత్ ప్రాపర్టీస్ అంటే మంచినే. అసలు అటువంటి వాళ్ళే నిజంగా ఆయన పైసలు తీసుకొని ప్రమోట్ చేస్తాడు, ఓపెన్గా ఉంటాడు, చూపిస్తాడు. మీరు చూడండి, ఉప్పల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, ఇదే మన ఉప్పల్ భగాయత్. ఈ ఏరియాలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ₹1,00,000 గజం పోయింది. 70,000 to 1 lakh పోయింది హెచ్ఎండిఏ ఆప్షన్లో. అంజయ్య చూపించిన ఒక ప్రాపర్టీ చూడండి, అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా ఐడిఏ ఉప్పల్ కాంపౌండ్కి అటాచ్ అయి ఉంది. డిమార్ట్ దగ్గర ఉంది. ఇక్కడ మీరు ఈ ప్రాపర్టీ చూసిందంటే వీడియో ఉంది, నేను లింక్ వేస్తా. అంజయ్య ఆయన పేరు, రంజిత్ ప్రాపర్టీస్. మీరు కావాల్సి చూసుకోవచ్చు. చాలా కష్టపడి అన్ని చోట్ల పోయి కమిషన్ అక్కర్లేదు, మీరందరూ ప్రాపర్టీ ఓనర్ నంబర్ ఇస్తా చూసుకోండి అంటాడు ఆయన. ఇట్స్ ఓకే, ఇట్స్ బిజినెస్ గారు బాస్. నిజాయితీగా ఏమున్నారంటే చెప్తాడు, ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదంటాడు. అయితే ఇప్పుడు ఆయన ఐడియా ఉప్పల్లా ఒక ప్రాపర్టీ చూపించాడు, 320 స్క్వేర్ యార్డ్స్. 320 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ. మీకు ప్రాక్టికల్గా ఎట్లా థింగ్స్ బయటపడతాయంటే, హెచ్ఎండిఏ ఆప్షన్ 1 lakh గజం, సేమ్ ఏరియాలో. ఇంకా అట్లా చూస్తే ఇంకా పిచ్చి ఏరియా అనుకోండి, అటువంటి ఏరియాలో ₹1,00,000. డిమార్ట్ దగ్గర ఈ కాలనీలో 320 స్క్వేర్ యార్డ్స్, 6 సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్టెడ్. 6
సింగిల్ బెడ్రూమ్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్టెడ్ 7 or 8 years కన్స్ట్రక్షన్, ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది, 7 or 8 years. 6 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, 2 కమర్షియల్ షట్టర్స్. 6 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, 2 కమర్షియల్ షట్టర్స్ ఉన్న 320 square yards ప్రాపర్టీ ఓనర్ 2.8 crores కమ్మేస్తుంది. 2.8 crores. దట్ ఈస్ నాట్ ఫైనల్, నెగోషియబుల్. 320 అంటే మ్యాసివ్ ప్రాపర్టీ కదా. ఆ మ్యాసివ్ ప్రాపర్టీలో 6 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. G+1+ పైన ఒక రూమ్ ఉంది, అది కూడా రెంట్కి ఇవ్వచ్చట. ఈజ్ సేయింగ్ ఈజ్ గెటింగ్ 70,000 రెంట్స్, కానీ అది తప్పు. హార్డ్లీ ఈజ్ గెటింగ్ 20,000 to 25,000 రెంట్. ఆ షటర్స్ ఇస్తే కూడా ఆయనకు ఒక 5,000 ఏమొస్తాయి, ఓ 10,000, అంటే ఈజ్ హార్డ్లీ మేకింగ్ 35,000 అవుట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఆయన 70 అని చెప్తుండే కానీ 35,000 కానీ ఆయనకు ఎక్కువ రెంట్స్ రావు. 6 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, ఒక పైన ఒక రూము, కిచెన్, కింద 2 షటర్లు. ఈ ప్రాపర్టీ ఈజ్ కోటింగ్ 2.8 crores. మీరు లెక్కేసుకోండి. అండ్ ద రేట్ ఈజ్ నాట్ ఫైనల్. హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 70,000 per square yard. అంటే ఓన్లీ ల్యాండ్ రేట్ ఇచ్చేస్తున్నాడు. దో G+1 బిల్డింగ్ ఉంది, ప్లస్ 2 కమర్షియల్ షట్టర్స్ ఫ్రంట్ సైడ్ ఉన్న ప్రాపర్టీ ఈజ్ రెడీ టు సెల్ అట్ ది రేట్ ఆఫ్ 70,000. అంటే ఒక 5 years బ్యాక్, 4-5 years బ్యాక్ HMD ఆప్షన్లో 1 lakh పోయింది గజం అదే ఏరియాలో. ఇప్పుడు 6 bedrooms 2 షట్టర్స్ ఉన్న 320 square yard ప్రాపర్టీ 70,000 ఎక్స్పెక్ట్ చేస్తుండే ఓనర్. ఆఫ్టర్ 4 or 5 years ఆఫ్టర్ HMD ఆప్షన్. ల్యాండ్ 1 lakh పోయినప్పుడు 6 bedrooms G+1 బిల్డింగ్ ప్లస్ 2 కమర్షియల్ షట్టర్స్ ఉన్న ఒక ప్రాపర్టీ 70,000కి ఎందుకు అమ్మేస్తుంది? అండ్ దట్ ఈస్ నాట్ ఫైనల్ అంటున్నాడు, నెగోషియబుల్. బికాజ్ హీ హ్యాస్ టు నెగోషియేట్. పొల్యూటెడ్ ఏరియా. ఇక్కడ హైరైజ్లు ఉన్నాయి, నేను ఎన్నో చూపించిన హైరైజెస్. వాసవి ఉన్నాయి, చాలా మంది హైరైజెస్ ఉన్నాయి. అక్కడ ఫ్లాట్ వాల్యూ 1.5 crore to 2 crores అమ్ముతున్నారు. మెట్రోపోలిస్, వాసవి మెట్రోపోలిస్, వాసవి క్రౌన్ 2 crores ఫ్లాట్. ఆ ఫ్లాట్ల ముందు ఉన్న ఒక కాలనీలో 320 square yards G+1 బిల్డింగ్ విత్ 2 కమర్షియల్ షట్టర్స్ 70,000 per yard ల్యాండ్ రేట్కి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు? ప్రాక్టికలీ అక్కడ ఆయనకు 40,000 కన్నా ఒక రూపాయి ఇవ్వడు, ఇవ్వడానికి రెడీగా లేడు. ఉప్పల్ భగాయత్లో ఇప్పుడు రన్నింగ్ రేటు 35 to 45, 35 to 45 ఉంది. మీకు పెద్దంబర్పేటలో 30,000 per yard అట, ఫ్యూచర్ సిటీలో 30,000 per yard అట. మీర్ఖాన్పేట ఎక్కడ? నాగోల్ మెట్రో ఎక్కడ? నాగోల్ మెట్రో నుంచి 1/2 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇది 1 kilometer 1/2 kilometer ఉంది. నాగోల్ మెట్రో నుంచి 1 kilometer ఉంది ఈ ప్రాపర్టీ. ఇట్స్ కోటింగ్ అట్ 35 to 45. అండ్ మీర్ఖాన్పేటలో 30,000 అట యార్డ్. బోడుప్పల్లో 30,000 అట. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా 15-20,000 అట. నాగోల్ ఎక్కడ? ఈ అవుట్స్కట్స్ 30-40 kilometers అవుట్స్కట్స్లో ప్లాట్స్ ఎక్కడ? అంటే మీకు అర్థమవుతుందా క్యూర్ పరిస్థితి ఏముందో? ప్రాక్టికల్ హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ డిమాండ్ ఏముందో, ఎంత ఇంప్రాక్టికల్ ఉందో. మీరు హిల్ట్ పాలసీ తెస్తా అంటున్నారు. హిల్ట్ ఏరియాస్లో బయట ఉన్న రెసిడెన్షియల్ లేఅవుట్స్లో ఈ పరిస్థితి ఉంది. హిల్ట్ పాలసీలో ఇండస్ట్రియల్ ల్యాండ్స్ మీరు జనరల్ పర్పస్కి ఇస్తా అంటున్నారు. అంటే మోస్ట్ పొల్యూటెడ్ ప్రాపర్టీస్ మీరు డెవలప్మెంట్ కోసం ఇస్తా అంటున్నారు. అంటే ఈ హిల్ట్ ప్రాపర్టీస్లో పర్ యార్డ్ ఎంత ఉండొచ్చు? 25-30 కనే ఉండదు. ఈ హిల్ట్ బయట
35-45 ఉంది కమర్షియల్ రేట్స్. హిల్ట్ ప్రాపర్టీస్ అంటే ప్యూర్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని, హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని మీరు జనరల్ పర్పస్ కోసం యూజ్ చేయడానికి మీరు హిల్ట్ పాలసీ కింద ఇస్తా అంటున్నారు కదా, దీని పరిస్థితి ఏముండొచ్చు? 25-35. అంటే కోర్ అర్బన్ రీజన్లో ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ 25-35 మధ్యలో నడుస్తుంది. నేను చెప్తే మీకు బాగా గోకుడు పుట్టింది, ఇరిటేషన్ అయింది, మాట పుట్టింది, పైల్స్ వచ్చినాయి, హార్ట్ అటాక్ వచ్చింది, బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది. పెద్దంబర్పేటలో 30,000, ఫ్యూచర్ సిటీలో 30,000 గజం, నాగోల్లో 35-45. ఎందుకట్లా? ఎందుకురా అట్లా? ఏమైందిరా హైదరాబాద్కి? బాగానే ఉండే కదా. తుక్కుగూడలో కూడా 40,000-50,000 అట. తుక్కుగూడ ఎక్కడ, నాగోల్ ఎక్కడ? తుక్కుగూడ ఎక్కడ, నాగోల్ ఎక్కడ? ఉప్పల్ చౌరస్తా ఏం రేట్ ఉంది? రామంతపూర్, ఉప్పల్, చెంగిచెర్ల, ఇన్ఫోసిస్, పోచారం, ఇవన్నీ ఒకటే బెల్ట్ కదా. మూసి అటు, మూసి ఇటు. రేట్స్ ఏమున్నాయి? హెచ్ఎండి ఆప్షన్లో 1 lakh పోయింది, 70,000 to 1 lakh. ఆఫ్టర్ 4 years దాని పరిస్థితి ఏమన్నా ఇప్పుడు 45 ఆస్కింగ్ ప్రైస్, హాఫ్. ర్యాపిడ్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, జనాలు పరుగులు పెట్టుకుంటూ హైదరాబాద్ వైపే చూస్తున్నారట అందరు. అదే కాకుండా గట్కేశ్వర్ ఏరియాలో హైదరాబాద్లోనే అతిపెద్ద హైరైజ్ అట. అంటే చెప్తున్నా కదా. ఆ ఇన్ఫోసిస్ పోచారం దగ్గర ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ గురించి నేను వేస్తే అప్పుడు అందరు నవ్విండ్రు, ఓ అన్నారు. ఇప్పుడు చూడండి, వాడు ధర్నా చేసిండ్రు, మొత్తం లీకేజెస్, వాన పడితే లీకు. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్, టైర్ 1, అశోక బిల్డర్స్, టైర్ 1 డెవలపర్. వెస్ట్ హైదరాబాద్లో ఏఎస్బిఎల్ అంటే నోటెడ్ అట. మరి ఏమైంది? నాకు కట్టుకేస్తారు అట్లా కట్టిండ్రు. 25-30 ఫ్లోర్లు కట్టి నేను ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ డైరెక్ట్ వేసిన. ట్రైమెటీవీలు ఉంది, దీంట్లో కూడా ఉంది, మంచి మార్గంలో. అప్పుడు అందరు నవ్విండ్రు, ఏంది టైర్ 1 ఏం కట్టిండ, ఇన్ఫోసిస్ పోచారం అని కట్టేసాడు. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా ఈజీ కొనుక్కుంటారు. మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడు కొన్నాడు లబోదిబా అంటున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడో ప్రాక్టికాలిటీ మిస్ అయినామా లేదు? ఇప్పుడు నార్త్ హైదరాబాద్ డెవలప్ అవుతుందని ఎందుకంటారు? వెస్ట్ హైదరాబాద్ నడిచిపెట్టే సంగారెడ్డి దిక్కు ఎందుకు స్టాప్ అయిపోయింది డెవలప్మెంట్? శంకర్పల్లిని ఎవడు దేక్తలేడు ఎందుకు? 111 ఓపెన్ అవుతున్నాయని సంకేతాలు రాగానే ఇక్కడ టోటల్ డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోయింది? డెవలప్మెంట్ ఆగిపోతుంది అని తెలిసినా కూడా మొన్న 230-240 crores ఈ ల్యాండ్ పార్సల్స్ ఎందుకు పోతున్నాయి? ఇక్కడ కమర్షియల్గా డెవలప్ అయినా ఆ అమౌంట్ రికవర్ అవుతుందా? డౌటే. జీసీసీస్ అని చెప్పి టోటల్ ఈ కమర్షియల్ ఏరియా డెవలప్మెంట్ కింద తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు రాబోయే 5 yearsలో అతిపెద్ద సంక్షోభం ఎదుర్కొంటారు. జీసీసీస్ మాయమైపోతాయి ఇండియా నుంచి. అమెజాన్ డేటా సెంటర్ తప్ప వేరే డేటా సెంటర్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ క్రైసిస్ వస్తుంది హైదరాబాద్కి. జీసీసీస్ వల్ల కూడా ఈ కరెంట్ ప్రాబ్లమ్స్, ఈ పవర్ ప్రాబ్లమ్స్ వచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి. బికాస్ జీసీసీస్ డోంట్ పే ఈవెన్ ఎ పెన్నీ బ్యాక్ టు అవర్ సిటీ. దే విల్ యూజ్ ఆల్ హ్యూమన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ అండ్ డెవలప్ their business and leave the city when they feel the crisis is near. ఇది జీసీసీస్ యొక్క రియాలిటీ. నాలాగా స్పష్టంగా రియల్ ఎస్టేట్లో ఏ బోర్డు నా కొడుకు చెప్పాడు. ప్రతి ఒక్కటి పక్క యాక్యురసీతోని నేను చెప్పిందే జరుగుతుంది. నాదే శిలాశాసనం. నేనే రియల్ ఎస్టేట్కి ఏకైక సన్మార్గం చూపించే దిక్కు.
అంటే 3 years తర్వాత నేను రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నా. నేను తప్ప, నా ప్రిడిక్షన్ తప్ప మీకు వేరే దిక్కే లేదు. నా వీడియోస్ విని ఇప్పుడు పాడ్కాస్ట్లు కూడా అవుతున్నాయి. తన సొంత ఛానల్లేమో రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్తాడు, పాడ్కాస్ట్కి రాగానే రియల్ ఎస్టేట్ డౌన్ అని చెప్తాడు. వాణి ఛానల్ చూడాలన్నా పాడ్కాస్ట్ చూడాలన్నా, అంటే పాడ్కాస్ట్కి వస్తే పగిలిపోతుందని తెలుసుకోవట్లేదు. ఇక్కడేమో రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తారు పైసలు తీసుకొని, పాడ్కాస్ట్ రాగానే రియల్ ఎస్టేట్ పోతుందని చెప్తారు. ఆ విధవాలే, ఈ విధవాలంతా ఏ ఛానల్ చూసినా అంటే నా ఛానల్ చూసి. ఎందుకంటే వీళ్ళకి రియాలిటీ దాన్ని చెప్పే టెక్నిక్ తెలియదు. వీళ్ళకి సన్నాసులు, గాడిది నా కొడుకులకు కాపీ చేసుకుని బతుకులు తయారైనాయి రియల్ ఎస్టేట్ ఛానల్స్, రియల్ ఎస్టేట్ టోటల్ హోల్ అండ్ సోల్. ఇప్పుడు నేను క్లియర్లీ ఫ్యూచర్ సిటీ గురించి మీకు క్లియర్ కట్గా చెప్పేసిన. 20 to 25 years ఫర్ ఫ్యూచర్ సిటీ అండ్ మోర్. ఇప్పుడు అది కూడా చెప్తున్నా. అసలు రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ ప్రమోట్ చేయడం టెక్నిక్ తెలియదు. నన్ను కలిస్తే నేను చెప్తా ఫ్యూచర్ సిటీని ఎట్లా డెవలప్ చేయాలి. 5-10 years డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ సిటీకి ప్రాబ్లం ఏం తెలుసా, నేను ఫ్యూచర్ సిటీకి పోయి అక్కడ డెవలప్మెంట్స్ ఎలా చూడాలి. మేజర్ హర్డల్ ఫర్ ఫ్యూచర్ సిటీస్ గ్రోత్ ఈజ్ a common person cannot individually go take risk, travel 40 kilometers through రింగ్ రోడ్స్, అవి అన్ని రేడియల్ రోడ్స్లో పోయి అప్రాక్సిమేట్లీ 40 kilometers తిరిగి చూసే అవసరం వానికి లేదు. రేవంత్ రెడ్డికి నేను ఒక చిన్న హింట్ ఇస్తున్నా. ఫ్యూచర్ సిటీ ఎందుకు గ్రో అవుతలేదు, ఏమి అక్కడ ప్రాబ్లం, క్రైసిస్ ఏముందంటే, పీపుల్ ఆర్ అనేబుల్ టు మేక్ ఏ గెస్ అబౌట్ ద క్లెయిమ్స్ అబౌట్ ఫ్యూచర్ సిటీ. మీరు ఏం క్లెయిమ్ చేస్తున్నారు కదా ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచర్ సిటీ ప్రాక్టికలీ ఏముంది అని ఎవడు చూసి ఎరగాడు, వాళ్ళకి డౌట్ వస్తుంది. వీళ్ళు చెప్పేది నిజమా, అక్కడ చూస్తేమో అంత ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి, పొలాలు, పంట పొలాలు కూడా లేని బంజర్ భూములు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు 30,000 20,000 అంటున్నారు. హౌ ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్? గుట్టలు కనిపిస్తే దాన్ని బంజారాల్స్ అంటున్నారు, రాళ్ళు కనిపిస్తే దాన్ని జూబ్లీ హిల్స్ అంటున్నారు, ల్యాండ్ కనిపిస్తే అదంతా ఇప్పుడు హైటెక్ సిటీ అంటున్నారు. అంటే ఎక్కడ పాడుబడ్డ ల్యాండ్స్, పాడుబడ్డ రాళ్ళు రప్పలు కనిపిస్తాయో దాన్ని బంజారాల్స్, జూబ్లీ హిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి దీంతో పోలుస్తున్నారు. అంటే కన్ఫ్యూజన్, కొంపదీసి ఇవి అవే అయిపోతాయా అవి. కానీ ప్రజలకు అక్కడ పోయి చూసే అవకాశం లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. ఒక 300 feet రతన్ టాటా 2 రేడియల్ రోడ్ వేసేసి మీరు పోయి చూసుకోండి అంటే ఎవడు పోయి చూసుకుంటాడు? ఇప్పుడు కొంతమంది భరించలేక, తట్టుకోలేక, నలుగురు చందా వేసుకొని ఒక కార్లో కూర్చొని ఒక కెమెరా పట్టుకొని ఆ ఫ్యూచర్ సిటీలో మొత్తం తిరుగుతున్నారు. అంటే ఇంకా వాళ్ళ సొంత ఫైనాన్సింగ్. ఎవడు చెప్తే నమ్ముతలేడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయినాక చూపించినాక అసలు నమ్ముతలేడు వాడు. ఎందుకంటే అంత దరిద్ర బొట్టు డెవలప్మెంట్ అవుతుంది, అసలు డెవలప్మెంట్ లేదు. అసలు ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఉందా అంటే ఒక్క నిమిషం అని లాస్ట్కి ఇప్పుడు ఎక్కడ చూపించాలి అని డౌట్ వచ్చినందుకు రేవంత్ రెడ్డి ఎఫ్సిడిఏ భవనం కట్టేసిండు. ఇప్పుడు అక్కడ ఒక క్రైసిస్ వస్తుంది. ఎఫ్సిడిఏ ఏ లేఅవుట్కి అప్రూవల్ ఇస్తలేదు. ఇప్పుడు ప్రీ అప్రూవ్డ్ లేఅవుట్స్, ఈ ఫ్యూచర్ సిటీ రాకముందు ఏ లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్స్ చూపిస్తున్నాడు జనాలకు. ఏం డౌట్ వస్తుంది అంటే ఎఫ్సిడిఏ అప్రూవ్డ్ లేఅవుట్సా కాదు ఇది అని డౌట్ వస్తుంది. దానివల్ల దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది కాకుండా పాత లేఅవుట్స్, కొత్త లేఅవుట్స్ 2 మిక్సప్ అయిపోయినాయి. పాత లేఅవుట్స్ ఎవడు చూస్తలేడు, కొత్త లేఅవుట్స్కే అప్రూవల్ ఉంది అని గట్టి ఫెయిత్ ఉంది వీళ్ళకు. పాత లేఅవుట్స్ ఎవడే పైసలు తీసుకొని చేసి ఉండని పాత లేఅవుట్స్ దిక్కుపోతలేరు. పాత లేఅవుట్స్ హ్యావ్ బికమ్ చీపర్ దెన్ ద కొత్త లేఅవుట్స్, బట్ దే ఆర్ ల్యూక్రేటివ్. పాత లేఅవుట్స్ ల్యూక్రేటివ్ ఉన్నాయి, తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. కొత్త లేఅవుట్స్ కొత్త నిబంధనల ప్రకారం తీసుకున్నారు, ఎక్కువ ఉన్నాయి. సో వేర్ టు ఇన్వెస్ట్? ఓల్డ్ లేఅవుట్స్ ఆర్ చీపర్ దెన్ ద న్యూ లేఅవుట్స్, బట్ ద న్యూ లేఅవుట్స్ ఆర్ కాస్ట్లియర్, 40% కాస్ట్లియర్ దెన్ ద ఓల్డ్ లేఅవుట్స్. Why the hell person should pay 40% more for a same layout which is situated side by side? ఇదొక ప్రాపర్టీ, ఇదొక ప్రాబ్లం. అదేగాక
ఈ రతన్ టాటా 330 రోడ్డు, శ్రీశైలం రోడ్డు కావాలని వేసినట్టు. అంటే ఈ శ్రీశైలం రోడ్ని అంటే దిక్కు లేకుండా చేయాలని ఈ 330 ఫీట్ రతన్ టాటా రోడ్. ఈ రతన్ టాటా రోడ్ లేకపోయింటే శ్రీశైలం హైవే ఇప్పటివరకు డెవలప్ అయిపోతుంది. న్యాచురల్ డెవలప్మెంట్ కాకుండా ఈ ఈ ప్యారలల్ రోడ్ 330 రోడ్ రతన్ టాటా రోడ్ వేసి ఈ శ్రీశైలం రూట్ని చంపేసిండు రేవంత్ రెడ్డి. అదే రూట్కి తీసుకుపోయి రీజనల్ రింగ్ రోడ్ కలుపుతున్నాడు. ఇదే ప్యారలల్ 12-వే హైవే అంటున్నాడు. అంటే తనంత కొత్త అని టోటల్ ఏరియాని డిస్ట్రాయ్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి. ఆయనకు సోయి లేదు. హీస్ థింకింగ్ దట్ ఇఫ్ హీ సిట్స్ ఇన్ FCD ఆఫీస్ దిస్ ల్యాండ్ రేట్స్ విల్ డబుల్. కానీ ఇది టోటల్ డిస్ఫిగర్డ్ ఆలోచన. అంటే ఎంత పిచ్చిగా ఉందంటే ఈ ఆలోచన. ఏమీ చేతగాక, ఏమీ ఐడియాస్ లేక. నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ సిటీ గ్రోత్ ఎందుకు లేదు అంటే ఎవడక్కడ పోయి చూసే పాసిబిలిటీస్ లేవు. సొంత వెహికల్స్ 40 కిలోమీటర్స్ వేసుకుపోయి లోపల తిరిగే ఐడియా లేదు, మ్యాప్స్ లేవు, ఆ ఏరియాని గుర్తుపట్టేటట్టే లేదు. అంటే ఇంకా రేడియల్ రోడ్స్ పడే ప్రయత్నం చేస్తున్నాయి. అప్పుడే నువ్వు ఆల్రెడీ గ్రోత్ కారిడార్స్, ఇక్కడ ఇవి వస్తాయి, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, హౌసింగ్ సెంటర్స్, ఏ కేసం 200 ఎకరాలు. నేను 200 ఎకరాలు ఇచ్చేటప్పుడు చెప్పిన అది వేస్ట్, వాళ్ళకి ఎకరాలు వద్దు, నేర్చుకున్న వాళ్ళు కావాలి అని అప్పుడు చెప్పిన. ఇప్పుడు 200 ఎకర్స్ ఎక్కడుందని దాన్ని ఊసేలేదు. శ్రీధర్ బాబుని అడగండి, సార్ మళ్ళీ 200 ఎకర్స్లో ఎవడెవడో వచ్చిండని అడగండి. గ్రీన్ ఫార్మా ఆ 10 ఫార్మా 8-10 ఫార్మాకి ఇచ్చిన కదా గ్రీన్ ఫార్మా, అది ఇప్పటి వరకు శిలాఫలకం ఎందుకు స్టార్ట్ చేయాలి అడగండి. FCDA భవనం ఇంకా ఎందుకు సరిగ్గా పూర్తి కాలేదు. స్కిల్ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే బేసిక్ థింగ్స్ ఏది కావాలనో అదే కాకుండా పోయింది. అది కాకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో పెట్టుకున్న పేచీ వల్ల రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రైల్ రోడ్డు అట్లీస్ట్ 7 to 8 years డిలే మనం ఈజీగా చూడవచ్చు. ఈజీగా అంటే 10 years ఫార్వర్డ్ డెవలప్మెంట్ని అజ్యూమ్ చేసుకొని ప్రైజెస్ ఎట్లా పెట్టాలని అని వీళ్ళకి లేఅవుట్ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ క్రైసిస్ ఎక్కడ వస్తుందంటే ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్. అంటే ఇంకా 15,000 ఎకర్స్ గవర్నమెంట్ ఎక్కడ కొనబోతుంది, ఏ రేటుకి ఉంటుంది, ఏ మెథడ్లో ఉంటుంది, అసలు ఈ కొన్నాక ఈ పాత ఫ్యూచర్ సిటీ రేట్స్ పడిపోతాయా, ఈ క్రైసిస్ కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న లేఅవుట్స్లో ఏం భయం అంటే ఫ్యూచర్ సిటీ రోడ్ అటుదిక్కు దాటింది అనుకోండి, అంటే సాగర్ హైవే అటుదిక్కు దాటింది అంటే మాల్ దిక్కు పోయింది అంటే ఈ టోటల్ ఈ ఫ్యూచర్ సిటీ రేట్స్ మొత్తం పడిపోతాయి. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టే దాంట్లో షేక్ అయిపోతుంది. ఇప్పుడు కొంపదీసి ఆ ఏరియా ప్రయారిటైజ్ అయిపోతుంది. నెక్స్ట్ శ్రీశైలం గతే దీనికి పడుతుందా అనే పక్కా డౌట్స్ అందరికీ ఉన్నాయి. ఇది నివృత్తి చేస్తాడా రేవంత్ రెడ్డి చూద్దాం. రేవంత్ రెడ్డి ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది అంటే 30,000 ఎకర్స్తో నేను కొత్త ఫ్యూచర్ సిటీ కడతాను. ఇక్కడ 13,800 ఎకర్స్కే గతి దిక్కు దివాళీ లేదు. అక్కడ శ్రీశైలం హైవే అవతల డెవలప్మెంట్ మొత్తం అంటే మహేశ్వరం ఏరియా నుంచి ఆమన్గల్ వరకు టోటల్ స్టాప్ అయిపోయింది. దీని దెబ్బకు షాద్నగర్ కుదేలైపోయింది. షాద్నగర్, శంషాబాద్ మొత్తం అవుట్ అయిపోయింది. దీని దెబ్బకు చేవేళ్ల షేక్ అవుతున్నాయి. అంటే పెట్టుబడులంతా ఇటు దిక్కు పోతే చేవేళ్ల షేక్ అవుతుంది. యాక్చువల్లీ చేవేళ్ల గ్రోత్ కారిడార్లు ఉంది ఆఫ్టర్ RRR. ఇప్పుడు ఆ ఏరియా కూడా ఎఫెక్ట్ అయిపోయింది. శంకర్పల్లి ఎఫెక్ట్ అయిపోయింది. నార్త్ హైదరాబాద్ షేక్ అవుతుంది. అసలు ఏమవుతుంది ఇక్కడ అంతా అంటే పటాన్ చెరువు అవతల, జీడిమెట్ల అవతల అది ఏం జరుగుతుంది హైదరాబాద్ ఏమంటే అర్థమవుతలేదు. నార్త్ హైదరాబాద్ కీసరా ఎవ్వడు పట్టించుకుంటలేడు. వరంగల్ హైవే డెవలప్మెంట్ ఓవర్ బ్రిడ్జ్ నడుస్తూనే ఉంది పని. ఇక్కడ విజయవాడ హైవే ఎప్పటి నుంచో కుంటుబడి పడి ఉంది, అక్కడ డిమాండ్ లేదు. మరి ఈ గొడవల వెస్ట్ హైదరాబాదు, శంషాబాద్ ప్లస్ ఈ ఫ్యూచర్ సిటీ ఈ మ్యాప్లో ఎక్కడున్నాయి ఎవరికి ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు టోటల్ ప్లాట్ లేఅవుట్స్, HMD అప్రూవ్డ్ లేఅవుట్స్ కుళ్ళిపోతున్నాయి. కొన్ని రోజులు అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్తో పోటీ పడతాయి.
అంటే అప్రూవ్డ్ డిటిసిపి లేఅవుట్స్ విల్ ఫైట్ అలాంగ్ విత్ అగ్రికల్చర్ ల్యాండ్స్. మీరు చూస్తూ ఉండండి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ విల్ బి మచ్ లుక్రేటివ్ దెన్ ఈ డిటిసిపి అప్రూవ్డ్ ప్లాట్స్. లాస్ట్ సిచ్యువేషన్ అట్లా జస్ట్ 3 yearsలో చూడండి, నేను చెప్పింది కాకపోతే చూడండి. అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్ విల్ బి కంపీటింగ్ విత్ డిటిసిపి లేఅవుట్స్. అంటే డిటిసిపి లేఅవుట్స్ విల్ బి మచ్ అంటే చీపర్ దెన్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్. బికాస్ ఈ డిటిసిపి లేఅవుట్లో ప్లాట్ తీసుకొని ఏం చేయడానికి లేదు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 1000 acres లేదా పావు ఎకరము అర్ధ ఎకరం తీసుకొని ఏమైనా చేయవచ్చు దాంట్లో డెవలప్మెంట్. బట్ ఈ ప్లాట్స్ సైడ్ ఏం డెవలప్ చేయలేరు. గేటెడ్ కమ్యూనిటీస్, పేరుకు గేటెడ్, డెవలప్మెంట్ లేదు. దాంట్లో ఏం చేయాలి? కమర్షియల్ వెంచర్స్ కూడా ఏం చేయలేము. క్రైసిస్ వస్తే ఫస్ట్ ఎఫెక్టెడ్ ప్రాపర్టీస్ విల్ బి డిటిసిపి, నెక్స్ట్ హెచ్ఎండి. ఈ ప్యూర్ ఏరియాలో ఏం చెప్తున్నారు కదా, ప్యూర్ ఏరియా విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అంటే ప్యూర్ ఏరియాలో ఏరియా వైజ్ ప్రైజింగ్ చాలా ఘోరంగా ఉంటుంది. మీరు చూస్తుండండి 3 yearsలో. ఇప్పుడు నా 4 నుంచి వచ్చింది కదా, ఇదే హిల్ట్ పాలసీలో ఎవరైనా ఫ్యూచర్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు అది హిల్ట్ ల్యాండ్స్లో ఉంటే ఆ ప్రాపర్టీస్కి ప్రైజెస్ రావు, ఉండవు. నా ప్రకారం ఆటోమేటిక్ సేల్స్ పడిపోతాయి. హిల్ట్ ల్యాండ్స్లో హై రైజెస్ లేదా కమర్షియల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, హై రైజెస్ కానివ్వండి, ఏదైనా ప్రైజెస్ అవి కోట్ కావు, ప్రాపర్గా కోట్ కావు. హౌసింగ్ హిల్ట్ ల్యాండ్స్లో ఉంటే అవి కొనొద్దు అని నేను స్పష్టంగా చెప్తున్నా. కమర్షియల్గా డెవలప్ అయితే దానికి ఒక డిమాండ్ ఉంటుంది, మాల్స్కి హిల్స్కి. కానీ ఇక్కడికిన హిల్ట్ పాలసీలో హిల్ట్ ల్యాండ్స్పై ఇఫ్ ప్రైవేట్ ప్రమోటర్స్కి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే ఆటోమేటిక్ సేల్స్ ఉండవు. అంటే కట్టి దే విల్ బి ఫైటింగ్, అంటే అంతర ఘర్షణ ఉంటుంది. దే విల్ బి కంపీటింగ్ విత్ ఓఆర్ఆర్ హై రైజెస్. ఈ హిల్ట్ పాలసీ హై రైజెస్ విల్ బి చీపర్ దెన్ ద ఓఆర్ఆర్ హై రైజెస్. ఎకనామిక్స్లో చాలా వింత ఘటనలు జరుగుతాయి. హిల్ట్ కోర్ అర్బన్ రీజన్లో ఉన్న పొల్యూషన్ ఎంత ఉంటుంది ఆ ల్యాండ్స్లో అంటే ఇట్ కెనాట్ సస్టైన్ ఏ అర్బన్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూ టు పొల్యూషన్. దానికన్నా ఓఆర్ఆర్ విల్ బి మచ్ క్లీనర్, బట్ ఇట్ విల్ ప్రైస్డ్ ప్రీమియం. అంటే ఇప్పుడు తుక్కుగూడలో ఎక్కువ ప్రైస్ ఉంటుంది కోర్ అర్బన్ రీజన్ కన్నా. ఇది ఒక వింత ఘటన జరుగుతుంది. హిల్ట్ అంటారు కదా, హిల్ట్ వీళ్ళకి దెబ్బ కొడుతుంది చూడండి. ఇప్పుడు చాలా మంది ప్రమోటర్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని చూస్తున్నారు కోర్ అర్బన్ రీజన్లో. ఎక్కడైనా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ దొరికితే అక్కడ కడదామని. బట్ పొల్యూషన్ విల్ బి ద గ్రేటెస్ట్, అంటే ఇంపాక్ట్ చేసే ఒక థింగ్. ఇఫ్ ఇది ఇగ్నోర్ చేసి హిల్ట్ పాలసీ కింద అర్బన్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్లో హౌసింగ్ డెవలప్మెంట్ అయితే కనుక ఇట్ బి వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిల్డర్ ఆల్సో, బయర్ ఆల్సో. కాబట్టి నేను చెప్తున్నది ఒకటి, ఇప్పుడు ప్లాట్స్ టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నాయి. హెచ్ఎండ్బి కానివ్వండి, డిటిసిపి, దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. దే ఆర్ ఫైటింగ్ ఇన్ ప్యూర్ ఏరియా. ప్యూర్ ఏరియాలో ఘోరమైన ఫైట్ ఉంది, ఘోరమైన సంక్షోభము. ఈ ల్యాండ్ హైక్స్ వల్ల టోటల్ క్రైసిస్ వచ్చేసింది ఈ ప్లాటింగ్ వెంచర్స్, ప్లాటింగ్ బిజినెస్లో. ఈ ప్లాటింగ్ బిజినెస్ నా ప్రకారం పాలసీ చేంజ్ అయ్యే వరకు నెక్స్ట్ 3 years వరకు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోబోతుంది. నేను క్లియర్గా చెప్తున్నా, 3 years వరకు ప్లాటింగ్ వెంచర్స్ విల్ ఫేస్ హ్యూజ్ క్రైసిస్, హ్యూజ్ క్రైసిస్. బికాస్ ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి RRR కూడా రాదు ఇప్పట్లో. ఈ ల్యాండ్ వెంచర్స్కి సపోర్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పట్లో రాదు. 7 years to 10 years డిలే ఉంది. కాబట్టి మీరందరూ ఈ ప్లాటింగ్ వెంచర్స్లో ఒక కన్నేసించండి. రేర్లో కూడా కన్నేసించండి, ప్యూర్లో కూడా కన్నేసించండి. ఎందుకంటే క్రైసిస్ ప్యూర్లో రాబోతుంది. క్యూర్ కాదు, ప్యూర్లో రాబోతుంది. ప్యూర్లో మీరు పెరి అర్బన్ జోన్లో నెక్స్ట్ 5 yearsలో తీవ్రమైన సంక్షోభం రాబోతుంది, తీవ్రమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో ఎవరైనా మంచి ప్రాపర్టీస్ పట్టుకొని కొనుక్కోగలిగితే వాళ్లకు ఆఫ్టర్ 10 years ఒక డీసెంట్ రిటర్న్ వచ్చే
ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కోర్ అర్బన్ రీజన్లో మాత్రం ఎవడైనా ఇన్వెస్ట్ చేసిండంటే హీఈస్ ఇన్ క్రైసిస్. బికాస్ ఆర్టిఫిషియల్ అండ్ అన్ఎథికల్ ప్రైసెస్ వల్ల ఈ కోర్ అర్బన్ రీజన్లో ఇక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ విల్ బి అంటే సేల్సే కావు, లీవ్ డెవలప్మెంట్ సేల్సే కావు. ఈ సేల్స్ మొత్తం ఓఆర్ఆర్ బయట వచ్చేసి ఈ కోర్ అర్బన్ రీజన్లో ఎవ్వడు ఆ ప్రీమియం పెట్టి కొనే శాల్తీలే ఉండరు. మొత్తం ఓఆర్ఆర్ ప్యూర్ రీజన్లో కాన్సన్ట్రేషన్ అయిపోయి చీపర్ ల్యాండ్స్, చీపర్ ఫ్లాట్స్ ఉన్నందుకు ఇప్పుడు కోర్ నుంచి ప్యూర్ వైపు అందరు వెళ్తారు. ఇంకా రేర్కి అంత సీన్ లేదు. కానీ ఇప్పుడు రేర్ ఇష్యూ తీసుకుంటే ఈ టౌన్స్ పెద్ద పెద్ద అంటే టైర్ 2 వరంగల్, నిజామాబాద్ ఇట్లా కూడా ఇక్కడ కూడా ఈ గ్రోత్ అనేది అంటే డీలిమిటేషన్ వల్ల కానివ్వండి, వేరే పొలిటికల్ రీజన్స్ వల్ల కానివ్వండి, ఇక్కడ అనుకున్న గ్రోత్ లేదు. ఆఫ్టర్ డివిజన్, ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ డివిజన్స్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ మనం పార్లమెంట్ ద్వారా పాస్ అయిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పాస్ అయిన ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ విభజన వల్ల కూడా ఇప్పుడు ఇంకా కొత్త క్రైసిస్ వస్తాయి. అంటే స్టిల్ ప్రైజెస్ విల్ ఫాల్. అంటే ఇప్పుడు ఉన్న టౌన్స్కి కాంపిటీషన్ ఎక్కువై, అర్బనైజేషన్ ఎక్కువై ఇక్కడక్కడ ల్యాండ్ రేట్స్ మొత్తం పడిపోతాయి. అంటే అర్బన్ ల్యాండ్ రేట్స్ మొత్తం పడిపోతుంది, అంటే ప్లాటింగ్ మొత్తం పడిపోతుంది. ఇది ఒక ఆపర్చునిటీ కూడా, ఇది ఒక క్రైసిస్ టైం కూడా. సో మనకు ఎప్పుడైనా నెక్స్ట్ 3 to 5 years మధ్యలో క్రైసిస్ ఆపర్చునిటీస్ వస్తాయి, కొంతమందిని టోటల్లీ నాశనం చేసేస్తాయి. కాబట్టి అందరూ ఈ ఆపర్చునిటీస్ కోసం క్యాష్లో ఉండాలి. స్టే ఇన్ క్యాష్, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ కోర్ అర్బన్ రీజన్. ఫ్లాట్స్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, అన్నీ ఓవర్ ప్రైస్డ్. నెక్స్ట్ ఈ కోర్ అర్బన్ రీజన్ నుంచి బయట పెరి అర్బన్ జోన్కి చాలా మంది మారిపోతారు. రేర్ మాత్రం అది కూడా క్రైసిస్లో ఉంటుంది కోర్ లాగా. రేర్ ఇంకా పెద్ద క్రైసిస్లో ఉంటుంది కోర్ కన్నా. సో నేను చెప్పదలుచుకున్న సజెషన్ ఏమంటే, ప్లాటింగ్ వెంచర్స్ నెక్స్ట్ క్రైసిస్. ఇప్పుడు ఆల్రెడీ హై రైజెస్ క్రైసిస్ అంటే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది 3 years నుంచి. అది ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. నో బడీ కెన్ హెల్ప్ ఆర్ సస్టైన్ హై రైజెస్. నేను ఇది శాపం అనుకోండి, నా నాలుక ఎట్లా తిరిగితే ఎట్లా అవుతుంది అనుకోండి. టోటల్ హై రైజెస్ హైదరాబాద్ సిటీస్కేప్ని మొత్తం గోస్ట్ సిటీగా మార్చేస్తుంది నెక్స్ట్ 5 yearsలో. కానీ ప్లాటింగ్ వెంచర్స్లో వచ్చిన క్రైసిస్ దానికి ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే, రైట్ రీజన్స్లో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ మేక్ మనీ అని చెప్పుకుంటూ, ఇప్పుడు పరిస్థితి అంటే 1-2 years వరకు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. You have to wait and see because the price correction in lands will be about 40 to 60% in next 2 to 3 years. So you have to keep a vigil, have patience, don't rush to buy plots, even plots. Agriculture properties మీరు కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు, ఇప్పుడు కొనొచ్చు, నెక్స్ట్ 5 yearsతో కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. కానీ డోంట్ ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్ టూ హార్డ్ ఫార్ ఇన్ ప్యూర్ అండ్ క్యూర్ రీజన్స్. అంటే ఈ రెండు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ రెండు తీవ్రమైన క్రైసిస్లో రాబోతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్త పడాలి. ఫ్యూచర్ సిటీకి 25 years టైం ఉంది. రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత 3-4 yearsకి కొద్దిగా బూమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అప్పటివరకు ఎకనామిక్ సిచ్యువేషన్ అది స్టేట్ ఎలా ఉంటుంది, పొలిటికల్ అట్మాస్ఫియర్ కూడా ఎలా ఉంటుంది తెలియదు. కాబట్టి అందరూ జాగ్రత్త పడాలి. ఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని దూకుడుగా కొనొద్దు. ప్రాజెక్ట్స్ మే స్టాప్ ఎట్ ఎనీ టైం. మెట్రో ప్రాజెక్టు, RRR, ఏ ప్రాజెక్ట్ కానివ్వండి, మూసి ప్రక్షాళన, ఇది ఏ క్షణమైనా ఎప్పుడైనా పొలిటికల్ క్రైసిస్ వచ్చి ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, మీకు ఈ ఛానల్ హెల్ప్ చేస్తుంది అంటే మీరు ఫైనాన్షియల్గా కంట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా మీ లైక్, షేర్స్ ద్వారా మన ఛానల్ని ప్రమోట్ చేస్తారని అందరినీ కోరుకుంటూ నమస్కారం.